11 ఏళ్ళు 3 సినిమాలు. ఇంత గొప్ప విజనరీ, ఇంత గొప్ప టాలెంటెడ్ పర్సన్. అసలు ఎవరు భయ్యా ఈ సుజిత్ అంటూ ఇప్పుడు అందరూ కూడా ఈయన గురించి తెలుసుకోవడానికి ఇంకా ఆసక్తి చూపిస్తున్నారు. 'రన్ రాజా రన్' తర్వాత, ఆ తర్వాత 'సాహో' సినిమా కావచ్చు. అంటే వీటి వల్ల ఎంత పేరొచ్చినా, ఎంత తెలుసుకోవడానికి ట్రై చేసినా కూడా ఇప్పుడు 'ఓజీ' సినిమాతోని అంతకు డబుల్, త్రిబుల్ అందరూ కూడా ఎవరెవరైతే సినిమా చూస్తున్నారో వాళ్ళకి సంబంధించిన వాళ్ళందరూ కూడా 'ఓజీ' అంటే ఎవరెవరికి ఇంపాక్ట్ చూపించిందో వాళ్ళందరూ కూడా సుజిత్ గారి గురించి తెలుసుకోవడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఎందుకంటే అరే ఎవరబ్బయ్య ఈయన ఇంత టాలెంటెడ్ పర్సన్. పవన్ కళ్యాణ్ గారికి ఒక ఫ్యాన్ బాయ్‌గా వచ్చి ఒకప్పుడు ఆయన సినిమాలు వచ్చినప్పుడు థియేటర్స్ దగ్గర గంతులేసిన ఆయన ఇప్పుడు ఆయన్నే డైరెక్ట్ చేస్తూ ఇంత గొప్ప విజనరీతోని ఆలోచించాడా? అసలు ఇంత అద్భుతంగా చూపించగలిగాడంటే, ఇంత క్వాలిటీతోని సినిమాని ఇవ్వగలిగాడంటే, ప్రతి ఒక్క పాత్ర కూడా ఇంత స్కోప్ ఇవ్వగలిగాడంటే ఖచ్చితంగా ఆయన ఒక గొప్ప డైరెక్టర్ అవుతాడు. మరొక రాజమౌళి లాంటి రేంజ్ ఉన్నటువంటి వ్యక్తి అవుతాడు సుజిత్ అంటూ అందరూ కూడా ఇప్పుడు ఫుల్ 100కి 1000 మార్క్స్ కూడా వేస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. అయితే ముఖ్యంగా మన సుజిత్ గారి గురించి మనం మాట్లాడుకుంటే ఈయనది అనంతపురం అన్నమాట. అక్కడే పుట్టి పెరిగాడు. ఆ తర్వాత ఇంజినీరింగ్ కూడా చేశాడాయన. ఇంకా తనకు కంప్లీట్ తన ఇంట్రెస్ట్ అంతా కూడా సినిమాల పైనే ఉంటుందన్నమాట. సో ఒకప్పుడు ఒక సినిమాలకు సంబంధించినటువంటి ఒక కాంపిటీషన్ వచ్చినప్పుడు ఆయన 'రన్ రాజా' అనే ఒక కాన్సెప్ట్‌తోని అప్పుడు ఒక కాన్సెప్ట్ ఇచ్చాడు. అప్పుడు క్వాలిఫై అయిన తర్వాత తనకు మళ్ళీ ఛాన్సెస్ వచ్చాయి. అండ్ ఆ తర్వాత కొందరు నిర్మాతలు పిలిచి ఈయనకు కథ చెప్పిన తర్వాత ఓకే అని చెప్పారంట. సో ఆ తర్వాత కొన్ని కారణాలు ఇంకా ఏమనుకున్నారో ఇతని వల్ల అవుతుందా లేదని వాళ్ళకు మనసులో ఏమనిపించిందో తెలియదు కానీ ఇంకా తను వాళ్ళు నిర్మాతలని సడన్గా వద్దు బాబు అని చెప్పేశారంట. ఇంకా ఆ తర్వాత ఏం చేయాలో తెలియక బండి వేసుకొని ఇంటికి వెళ్తున్నక్కడ ఫుల్ వర్షంలో ఇంటికి వెళ్తున్నారంట. సో ఆ వర్షంలో బండి మీద వెళ్తున్నప్పుడు సుజిత్ గారికి ఒక గొప్ప థాట్ దొరికిందనమాట. సో ఆ థాట్‌తోని మళ్ళీ నిర్మాతల దగ్గరికి వెళ్ళి మాట్లాడినప్పుడు అప్పుడు అరే ఇంత గొప్పగా చాలా అద్భుతంగా ఉంది బాబు తప్పకుండా చేద్దామని చెప్పేసి నమ్మకంతోని చేశారు. అదే సినిమా 'రన్ రాజా రన్'. సో ఆ సినిమా అప్పట్లో ఎంత గొప్ప హిట్ కొట్టిందో మనందరం కూడా చూసాం. ఇంకా ఆ తర్వాత సుజిత్ గారికి ఇంకా తిరుగులేదు అని చెప్పుకోవచ్చు. ఏకంగా ప్రభాస్ గారితోనే సినిమా చేశాడు. 'బాహుబలి' చేసినటువంటి సమయంలో సుజిత్ గారు మన ప్రభాస్ గారిని కలవడం, అప్పుడు మాట్లాడడం, ఈ కథ చెప్పిన తర్వాత అరే ఏదో తెలియని ఇందులో పాయింట్ ఉంది, అద్భుతం ఖచ్చితంగా కథ అనేది చాలా యూనిక్‌గా అనిపిస్తుంది అని చెప్పేసి ప్రభాస్ గారు సుజిత్ గారికి ఛాన్స్ ఇవ్వడం జరిగింది. సో అదే 'సాహో' లాగా వచ్చింది. చాలా టెక్నికల్‌గా ఎంత అద్భుతంగా ఉంటుందో ఆ సినిమా. మన తెలుగు వాళ్ళకి కొంచెం కనెక్ట్ కాలేకపోయింది కానీ నార్త్ సైడ్ కానీ హిందీ వాళ్ళకి చాలా అద్భుతంగా కనెక్ట్ అయింది ఆ సినిమా. సో ఓవరాల్‌గా ఇప్పుడు ఆ విధంగా వస్తూ సుజిత్ గారు ఇప్పుడు 'ఓజీ' సినిమాతోని వరల్డ్ వైడ్‌గా సూపర్ డూపర్ బంపర్ హిట్ కొట్టేశాడు అంటే అయితే మాట్లాడుకుంటున్నారు. మరి ఆయన కెరీర్ కావచ్చు ఎక్కడి నుంచి వచ్చాడు ఏంటంటే అనంతపూర్ బిడ్డ అనమాట మన సుజిత్ గారు. ఆ విధంగా ఇప్పుడు ప్రపంచమంతా కూడా గుర్తింపు దగ్గ ఒక వ్యక్తిగా, డైరెక్టర్‌గా, గొప్ప డైరెక్టర్‌గా మాత్రం పేరు సంపాదించుకున్నాడు.